హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్చూడు తర్మ. ఈరోజు మనం సొగస్చూడు తర్మలో ఎర్రగడ్డ సుందర్నగర్ కాలనీ మెయిన్ రోడ్లో ఉన్న విఘ్నేశ్వర డ్రెస్సెస్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ ప్యాటర్న్స్లో ఉన్నటువంటి ఆల్ కలెక్షన్స్ చూద్దాం. విఘ్నేశ్వర డ్రెస్సెస్లో మన ఫస్ట్ డ్రెస్ వచ్చేసి ఇది మనకి హాఫ్ శారీ అండి. మొత్తం కూడా మనకి స్కర్ట్ పార్ట్ చూస్తున్నాము. పైన బెల్ట్ పార్ట్ చూసినట్లయితే కనుక మొత్తం కూడా పిటాయి వర్క్తో 2 వేరియేషన్స్తో మనకి కొంచెం బ్రాడ్గా ఉండే విధంగా మనకి డిజైన్ ఇచ్చారనమాట బెల్ట్ పార్ట్లో. ఆ తర్వాత అంతా కూడా కుందన్స్ అలాగే డైమండ్ టైప్లో ఉన్నటువంటి రియల్ మిర్రర్ కూడా మనకి ఇక్కడ యాడ్ చేశారు. మిడిల్ పార్ట్ అంతా కూడా కొంచెం అంటే మనం రెగ్యులర్గా చూసే ప్యాటర్న్ వచ్చేసి స్మాల్ సైజ్ కలీజ్ ఇస్తారు కదా, ఇక్కడ అలా కాకుండా ఇది ఫిష్ కట్ మోడల్ కాబట్టి కలీజ్ అనేది కొంచెం బిగ్ సైజ్లో తీసుకుని చిన్న చిన్న బుటీస్ని మనకి ఆల్ ఓవర్ అంటే స్కర్ట్ పార్ట్ మొత్తం కూడా కవర్ అయ్యే విధంగా ఇచ్చారనమాట. పైన పార్ట్ మొత్తం కూడా కింద చూసినట్లయితే దామన్ పార్ట్ చాలా హెవీగా గ్రాండ్గా కనిపించే విధంగా ఎక్కువ మనకి రెడ్ కలర్ కన్నా కూడా ఇక్కడ మనకి మిర్రర్ వర్క్ కుందన్ వర్క్తో పాటు కొంచెం హెవీ లుక్తో మనకి పిటాయి వర్క్ అనేది కనిపిస్తుంది. చాలా గ్రాండ్గా ఎక్కువ మనకి గోల్డ్ కలర్ అనేది ఎలివేట్ అయ్యే విధంగా ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి ఫిష్ కట్ మోడల్లో ఉంటుందండి ఈ స్కర్ట్ వచ్చేసి. దీనికి బ్లౌజ్ కూడా సేమ్ కలర్ కాంబినేషనే తీసుకున్నారు. బ్లౌజ్ వచ్చేసి 2 సైడ్స్ కూడా నెక్ పార్ట్స్ ఇలా ఇచ్చారు. అంటే ఒక రౌండ్ నెక్ కొంచెం డిజైన్ అనేది కొంచెం బ్రాడ్గా తీసుకుని సేమ్ పిటాయి వర్క్తోనే మనకి 2 నెక్ పార్ట్స్ ఇచ్చారు. బోర్డర్స్ కూడా 2 హ్యాండ్స్కి వచ్చే విధంగా బెల్ట్ పార్ట్లో ఏదైతే మనం బోర్డర్ చూసామో అదే బోర్డర్ని ఇక్కడ మనకి 2 సైడ్స్ వచ్చే విధంగా కవర్ చేశారనమాట. సేమ్ కలర్ కాంబినేషన్ కూడా ఇప్పుడు మనకి ఫ్యాషన్ అండి. ఇది వచ్చేసి మనకి చున్నీ పార్ట్ అంటే ఓనీ పార్ట్. ఇది మొత్తం కూడా మనకి రెడ్ కలర్ కాంబినేషనే ఉంటుంది. చెర్రీ రెడ్ కలర్ కాంబినేషన్తో నెట్టెడ్ ఫ్యాబ్రిక్ తీసుకుని దానిపైన డైమండ్ టైప్లో ఇంతకుముందు మనం స్కర్ట్లో పైన పార్ట్ కలీజ్లో ఏదైతే చిన్న చిన్న బుటీస్ చూసామో అవే బుటీస్ని ఈ ఓనీ పార్ట్ మిడిల్లో అంతా కూడా కవర్ చేశారు. అలాగే 4 సైడ్స్ కూడా మనకి బ్రాడ్గా ఉండే విధంగానే అంటే బెల్ట్ పార్ట్లో ఏ డిజైన్ అయితే వచ్చిందో సేమ్ డిజైన్ని మనకి 4 సైడ్స్ కూడా కవర్ అయ్యే విధంగా ఇచ్చారనమాట. చాలా క్యూట్ కలర్ కాంబినేషన్ గోల్డ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. ఈ హాఫ్ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 5600 రూపీస్కి అవైలబుల్ ఉంది. 3 పీసెస్ కూడా మనకి సేమ్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అండి. అంటే మనం ఇంతకుముందు ఈ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్లో మనం ఆల్మోస్ట్ స్కర్ట్ మోడల్లో చూసాం కదా, కానీ ఓవరాల్గా చూసినట్లయితే మనకి ఇది స్కర్ట్ మోడల్లోనే ఉంటుంది. కాకపోతే ఇదేంటంటే పైన వచ్చేసి మనకి ఇట్లా పెట్టికోట్ లాగా డిజైన్ చేసి పైన బాడీ పార్ట్ అంతా కూడా మనకి లైట్ సపోటా కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. టోటల్గా మనకి ప్లెయిన్ ఇచ్చారనమాట కలీజ్ మోడల్లో. ఇది కింద దామన్ పార్ట్లో అంటే స్కర్ట్ వేసుకున్నప్పుడు మనకి కింద బోర్డర్ ఏదైతే కనిపిస్తుందో ఆ పార్ట్ అంతా కూడా మనకి రియల్ మిర్రర్ కాకుండా మనకి పేపర్ మిర్రర్తో చక్కగా ఒక 5-6 లైన్స్ పైననే మనకు వచ్చే విధంగా డిజైన్ చేశారు. ఇది వచ్చేసి మనకి లోపల పెట్టికోట్ మోడల్లో ఉన్నటువంటి స్కర్ట్ పార్ట్ అండి. ఇది వచ్చేసి పైన టాప్ పార్ట్ అండి. మొత్తం కూడా ఆరెంజ్ కలర్ కాంబినేషన్తో కాలర్ నెక్తో ఇచ్చారనమాట. ఇదంతా కూడా మనకి రియల్ మిర్రర్స్ యూస్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి కొంచెం బంజారా మిర్రర్స్ రౌండ్ సర్కిల్స్లో తీసుకున్నారు. తర్వాత స్క్వేర్ టైప్లో అక్కడక్కడ మనకి మోతీ వర్క్ కూడా యాడ్ చేశారు. గోల్డ్ కలర్ బాల్స్ ఇచ్చారనమాట. ఇది ఫ్రంట్ మనకి నెక్ పార్ట్ ఎలా అయితే వచ్చిందో బ్యాక్ సైడ్ కూడా మనకి సేమ్ ఇచ్చేసారు. కాలర్ నెక్ మోడల్లో ఉంటుందన్నమాట. మనం పైన ఏదైతే మిర్రర్ వర్క్ అనేది చూస్తున్నామో ఈ మిర్రర్ వర్క్ అనేది ఈ ఫ్రంట్ పార్ట్లో ఇలా మనకి కట్ మోడల్ తీసుకుని ఈ కట్ మోడల్లో ఎడ్జ్లో అంతా కూడా మనకి గోల్డ్ కలర్ బాల్స్ అండ్ రియల్ మిర్రర్స్ అనేది యాడ్ చేశారు. మొత్తం కూడా ఇలా ఉంటుంది. ఇది మనకి ఏంటంటే పైన ఇది ఏదైతే మనం పెట్టికోట్ చూసామో దీనిపైన మనం ఇది వేసుకోవాలి. మనకి ఇలా ఇచ్చారనమాట. చుడీ ప్యాంట్ ఇచ్చారు. అంటే లోపల స్కర్ట్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్తో చుడీ ప్యాంట్ ఇచ్చారు. అలాగే మనకి చున్నీ కూడా సేమ్ కలర్ కాంబినేషనే తీసుకున్నారు. అంటే 2 in 1 పర్పస్ మనం యూస్ చేసుకోవచ్చు. ఒకటి వచ్చేసి లాంగ్ స్కర్ట్ లాగా యూస్ చేసుకోవచ్చు, ఇంకొకటి వచ్చేసి మనం చుడీదార్ టైప్లో తీసుకోవచ్చు అనమాట. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి 3675 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మనకి ఇది లంగా ఓని అండి. ఇది కూడా డిజైనర్ టైప్లో ఇచ్చారనమాట. ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసి స్కర్ట్ పార్ట్ కలర్ వచ్చేసి మనకి ఎమరాల్డ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. టోటల్ స్కర్ట్ మొత్తం కూడా మనకి కలీజ్ మోడల్లో డబుల్ షేడ్లో ఇచ్చారు. ఎమరాల్డ్ గ్రీన్ కలర్ అండ్ మనకి లైట్ లెమన్ ఎల్లో కూడా మనకి ఇక్కడ మిక్స్ వస్తుంది. మొత్తం కూడా మనకి పైన బెల్ట్ పార్ట్ అనేది సపరేట్గా ఇవ్వకుండా టోటల్గా కింద వరకు కూడా ఒక సింగిల్ కలర్ కాంబినేషన్తో విత్ కలీజ్తో తీసుకున్నారు. ఈ స్కర్ట్లో వచ్చేసి మనకి మొత్తం దామన్ పార్ట్లో కొంచెం హెవీగా గ్రాండ్గా కనిపించే విధంగా డిజైన్ ఇచ్చారు. ఈ స్కర్ట్ పార్ట్లో కింద దామన్ పార్ట్ వచ్చేసి మనకి ఒక బోర్డర్ లాగా గోల్డ్ కలర్ తీసుకున్నారు. దానిపైన అంతా కూడా కొంచెం బిగ్ సైజ్లో ఉండే విధంగా గోల్డ్ కలర్ కాంబినేషన్ బుటీస్ ఇచ్చేసి దాని మీద మనకి కుందన్స్ కూడా యాడ్ చేశారు సేమ్ కలర్ కాంబినేషన్తో. ఈ స్కర్ట్ పార్ట్కి మనకి బ్లౌజ్ వచ్చేసి డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారండి. మొత్తం కూడా ఫుల్ హెవీ అండ్ గ్రాండ్ వర్క్ అనేది కంటిన్యూ చేశారు.
కలర్ కాంబినేషన్ మాత్రం మనకి స్కర్ట్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్ ఉంటుంది. అలాగే మనకి కింద దామన్ పార్ట్లో బుటీస్ ఏదైతే కలర్ కాంబినేషన్ తీసుకున్నారో సేమ్ కలర్ కాంబినేషన్తోనే ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి ఫుల్గా వర్క్ ఇచ్చేసారు. దీనికి హ్యాండ్స్ కూడా ఇచ్చారు. మనం కావాలంటే హ్యాండ్స్ పెట్టించుకోవచ్చు, లేదంటే స్లీవ్లెస్ కూడా యూజ్ చేయొచ్చు. టోటల్గా మనకి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారండి ఓణి అనేది. ఇది వచ్చేసి మనకి ప్యూర్ షిఫాన్ ఫ్యాబ్రిక్. ఆల్రెడీ మనకి గ్రీన్ కలర్ మొత్తం అంటే బ్లౌజ్ పార్ట్ అంతా వర్క్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి ప్లెయిన్ తీసుకున్నారు ప్యూర్ షిఫాన్ ఫ్యాబ్రిక్. అలాగే 4 సైడ్స్ కూడా మనకి సింపుల్గా ఉండే విధంగా చిన్న బోర్డర్ ఇచ్చారు. కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగా ఇచ్చారు. పింక్ కలర్ అండ్ ఎమరాల్డ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ కల్నేతతో ఉంటుందన్నమాట. ఈ ఓణీ కాస్ట్ వచ్చేసి ఈ హాఫ్ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 3950 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అండి. ఇది మనకి స్కర్ట్ మోడల్లో ఉంటుంది. పైన వచ్చేసి మనకి టోటల్గా ఫుల్ టాప్ వస్తుంది అనమాట. ఇది మనకి పట్టు టైప్ ఆఫ్ లుక్ వచ్చే విధంగా, పట్టు లంగా అయితే ఎలా ఉంటుందో అదే టైప్లోనే మనకి కలీజ్ మోడల్లో తీసుకున్నారు. బేస్ వచ్చేసి టోటల్గా పింక్ కలర్ ఉంటుంది. దానిపైన టోటల్గా అంటే పైన పార్ట్ నుంచి చూసినట్లయితే టోటల్గా గోల్డ్ కలర్ అనేది ఎక్కువ ఎలివేట్ అవుతుంది. ఒక హాఫ్ పార్ట్ అంతా కూడా జిగ్జాగ్ లైన్స్ ఇచ్చారు. ఆ తర్వాత అంతా కూడా డిఫరెంట్ డిజైన్స్తో స్కర్ట్ పార్ట్ మొత్తం కూడా కవర్ చేశారు. బెల్ట్ పార్ట్ చూసినట్లయితే కనుక టోటల్గా పింక్ కలర్కి కాంట్రాస్ట్ కలర్ ఉండే విధంగా ప్లెయిన్ ఇచ్చారు. అంటే స్కర్ట్ మొత్తం మనకి డిజైన్ ఉంది కాబట్టి పైన వచ్చేసరికి ప్లెయిన్ బెల్ట్ పార్ట్ తీసుకున్నారు బ్లూ కలర్. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా టోటల్గా మనం ఫ్రంట్ ఎలా అయితే చూసామో అదే డిజైన్ అనేది మనకి ఇక్కడ కంటిన్యూ అవుతుంది. దీనికి టాప్ వచ్చేసి అంటే పైన బెల్ట్ పార్ట్లో ఉన్న కలర్ వచ్చేసి మనకి బ్లూ కలర్ కాబట్టి సేమ్ ఫ్యాబ్రిక్తోనే మనకి టాప్ అనేది లాంగ్ టాప్ ఇచ్చారు. ఇది కూడా మనకి కాలర్ నెక్ మోడల్ తీసుకుని అంటే మొత్తం కూడా మనకి ప్లెయిన్, వేరే కలర్ అనేది ఎక్కడ యూస్ చేయకుండా మొత్తం ప్లెయిన్ అండ్ మిర్రర్ వర్క్ అనేది దీంట్లో బాగా హైలైట్ అవుతుంది. కాలర్స్లో కూడా మనకి స్క్వేర్ టైప్లో ఉన్నటువంటి మిర్రర్ ఇచ్చేసి చుట్టూ గోల్డ్ కలర్ కుందన్స్ ఇచ్చారు. ఆ తర్వాత పైన పార్ట్ మొత్తం కూడా ఇట్లా వీ షేప్ వచ్చేలాగా మొత్తం సేమ్ మనం కాలర్లో ఏదైతే చూసామో మిర్రర్ వర్క్ అనేది ఆ మిర్రర్ వర్క్ అనేది కంటిన్యూ అవుతుందన్నమాట. టోటల్గా కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్, పింక్ కలర్తో స్కర్ట్ పార్ట్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి టోటల్గా బ్లూ కలర్ ఇచ్చారు. దీనికి చున్నీ కూడా మనకి బ్లూ కలర్, టాప్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ ఇచ్చారు. చిన్న బోర్డర్ లాగా మనకి కింద స్కర్ట్ కలర్ ఏదైతే ఉందో పింక్ కలర్ అది మనకి బోర్డర్ లాగా ఇచ్చారు. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి చాలా రీజనబుల్ అమౌంట్కి అవైలబుల్ ఉంది. ఓన్లీ 2510 రూపీస్. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర డ్రెస్సెస్లో ఇంకా చాలా ఉన్నాయండి. ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీ మెయిన్ రోడ్లో ఉంటుంది విఘ్నేశ్వర డ్రెస్సెస్. మీరు తప్పకుండా. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఉన్నటువంటి ప్యాటర్న్ అంతా కూడా మనకి స్కర్ట్ మోడల్లోనే ఎక్కువ మనకి ప్యాటర్న్స్ వస్తున్నాయండి. దీంట్లోనే ఒక డిఫరెంట్ ప్యాటర్న్ చూస్తున్నాము. ఇది వచ్చేసి టోటల్గా క్రీమ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. స్కర్ట్ పార్ట్ మొత్తం కూడా మనకి ప్లెయిన్ ఇచ్చేసారనమాట క్రీమ్ కలర్లో. కాకపోతే ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి కొంచెం షైనింగ్ లుక్ అండ్ పట్టు లుక్లో కనిపిస్తుంది. ఫ్యాబ్రిక్ అంతా కూడా ప్లెయిన్ ఇచ్చేసారు కలీజ్ మోడల్లో. దీనికి టాప్ మాత్రం టోటల్గా మనకి బనారస్ మెటీరియల్ యూస్ చేశారు. అంటే కింద పార్ట్ మొత్తం కూడా మనకి ప్లెయిన్ ఉంది కాబట్టి ఈ టాప్ పార్ట్ అంతా కూడా మనకి బనారస్ మెటీరియల్లోనే కింద వీట్ కలర్ లాగా క్రీమ్ కలర్ మిక్స్ ఉంది కదా, అదే కలర్ కాంబినేషన్తో డిజైన్ వచ్చినటువంటి బనారస్ మెటీరియల్ తీసుకున్నారు. పైన కాలర్ నెక్ అంతా కూడా మనకి జరీతో పిటాయి వర్క్తో మనకి డిజైన్ ఉంటుంది. అలాగే హ్యాండ్స్ కూడా మనకి షార్ట్ హ్యాండ్స్ తీసుకున్నారండి విత్ పిటాయి వర్క్తో హెవీగా కనిపించే విధంగా. మిగిలిన డిజైన్ అంతా కూడా మనకి ఏంటంటే వీవింగ్ డిజైన్ ఇచ్చారు. మధ్యలో మనకి ఇలా స్టోన్స్ లాగా ఉండే విధంగా ఒక డిజైనర్ పెండెంట్ కూడా యాడ్ చేశారు. టోటల్గా చాలా స్టైలిష్గా ఉంది, ప్లస్ గ్రాండ్గా కూడా కనిపిస్తుంది ఈ డ్రెస్ వచ్చేసి. దీనికి చున్నీ చూసినట్లయితే కనుక పికాక్ గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ మిక్స్ ఇచ్చేసి పైన టాప్ కలర్ ఏదైతే ఉందో సేమ్ ఏ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నారో అదే ఫ్యాబ్రిక్ని మనకి బోర్డర్ లాగా కూడా ఇచ్చారు. ఈ డ్రెస్ కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ అమౌంట్కే అవైలబుల్ ఉంది. ఓన్లీ 2175 రూపీస్. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇది పార్టీవేర్ కలెక్షన్స్లో ఉన్నటువంటి చుడీదార్ అండి. మొత్తం కూడా పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ గ్రీన్ కలర్ మిక్స్ ఉంటుంది. పైన చూసినట్లయితే కనుక బ్లూ కలర్ అనేది ఎలివేట్ అయ్యే విధంగా మనకి కొంచెం షైనింగ్ కల్నేత తీసుకున్నారు. ఇది మనకి హై నెక్ లాగా వస్తుంది డిజైన్ అనేది. ఇక్కడ నెక్ పార్ట్ వచ్చేసి మనకి వన్ సైడ్ మాత్రమే ఒక ఉలెన్ టైప్ ఆఫ్ అంటే కొంచెం వెల్వెట్ టైప్ ఆఫ్ బాల్స్ డిజైన్ మనకి ఎంబోజ్ లుక్ కనిపించే విధంగా వన్ సైడ్ ప్యాటర్న్ ఇచ్చారు. గోల్డ్ కలర్ కుందన్స్ అండ్ జరీ వర్క్ కూడా మనకి ఇక్కడ యాడ్ చేస్తూ డ్రెస్
మెయిన్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్తో మనకి ఈ బాల్స్ లోపల మనకి ఒక ఫ్లవర్ లాగా షేప్ తీసుకొచ్చారు. అలాగే మనకి ఇక్కడ బెల్ట్ పార్ట్ చూసినట్లయితే కనుక రియల్ మిర్రర్స్తో మనకి ఒక 3 లైన్స్ ఇచ్చారు. అక్కడక్కడ మనకి జర్దోసి వర్క్ అండ్ బీడ్స్ వర్క్ కూడా యాడ్ చేశారనమాట బెల్ట్ పార్ట్ మొత్తం కూడా. ఆ తర్వాత కొంచెం ట్రాన్స్పరెంట్ లుక్ తీసుకొచ్చి మళ్ళీ పైన ఇంతకుముందు మనం ఏవైతే డిజైన్ చూసామో ఏ మెటీరియల్ అయితే యూస్ చేశారో సేమ్ మెటీరియల్తో 2 బంచెస్ లాగా ఇక్కడ మనకి క్రియేట్ చేశారు. అంటే షోల్డర్ పార్ట్ అంతా కూడా మనకి చాలా గ్రాండ్ లుక్ వచ్చే విధంగా ఇచ్చారు. ఆ తర్వాత అంతా కూడా మనకి ఫుల్ అంబ్రిల్లా వర్క్ అండి. ఇది మనకి 2 లేయర్స్ లాగా తీసుకున్నారనమాట. ఇక్కడ మొత్తం కూడా మనకి పికాక్ బ్లూ అండ్ గ్రీన్ మిక్స్ ఉంటుంది. ఇంకొక లేయర్ చూసినట్లయితే కనుక మనకి ఇట్లా కొంచెం కల్నేత లాగా కనిపిస్తుంది. దీనికి గోల్డ్ కలర్ గోట్ వర్క్ కూడా ఇచ్చారు. టోటల్గా మనకి డ్రెస్ మొత్తం కూడా టాప్ పార్ట్ అనేది ఇలా కంటిన్యూ అవుతుంది, ఫుల్ అంబ్రిల్లా ఉంటుందన్నమాట. దీనికి బాటమ్ వచ్చేసి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. అది కూడా మనకి చుడీ లెగ్స్ లాగా తీసుకున్నారు. తర్వాత మనకి చున్నీ కూడా సేమ్ ఇచ్చేసి చిన్న బోర్డర్ని మాత్రమే ఇక్కడ యాడ్ చేశారనమాట 2 సైడ్స్ హ్యాంగ్ అయ్యే పార్ట్లో. టోటల్గా మనకి డ్రెస్ మొత్తం కూడా ఇలా ఫుల్ అంబ్రిల్లా కట్లో మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్తో డిజైన్ వచ్చింది. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి 2840 రూపీస్. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇది షార్ట్ టాప్ అండి. అంటే షార్ట్ టాప్ వచ్చింది అంటే కనుక ఇది పటియాలా మోడల్ అనమాట. టోటల్గా డార్క్ పీచ్ కలర్ కాంబినేషన్తో మనకి టాప్ పార్ట్ ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే కనుక మనకి క్రీమ్ అండ్ మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్తో కొంచెం కాటన్ టైప్ ఆఫ్ బాల్స్ లాగా డిజైన్ చేశారు బటన్స్. అలాగే గోట్ వర్క్ కూడా వచ్చింది. ఇదంతా కూడా నెట్టెడ్ ఫ్యాబ్రిక్ తీసుకుని దానిపైన సేమ్ కలర్ కాంబినేషన్తో ఉండే విధంగా మనకి డిజైన్ ఇచ్చారు. ఈ ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫ్లవర్స్ లోపలంతా కూడా మనకి సీక్వెన్స్ ట్రాన్స్పరెంట్గా ఉన్నటువంటి సీక్వెన్స్ వర్క్ యాడ్ చేశారు. కింద వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ బోర్డర్, అలాగే మనకి మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్తో చిన్న గోట్ వర్క్ కూడా ఇచ్చారు. ఇది మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి సేమ్ డిజైన్ వస్తుంది, మనకి బోర్డర్తో సహా ఇచ్చారు. దీనికి బాటమ్ అండ్ చున్నీ కూడా చాలా కలర్ఫుల్గా ఇచ్చారండి. బాటమ్ చూసినట్లయితే కనుక మిల్కీ వైట్ కలర్ మనం గోట్ వర్క్ ఏదైతే యూస్ చేసామో ఆ గోట్ వర్క్ కలర్ కాంబినేషన్తో మనకి బాటమ్ తీసుకున్నారు. ఈ బాటమ్కి కూడా టాప్ కలర్ కాంబినేషన్తో మనకి పోల్కా డాట్స్ లాగా మొత్తం సర్కిల్ టైప్లో, అంటే ప్లెయిన్ ఇవ్వకుండా కొంచెం డిజైనర్ కాన్సెప్ట్తో ఇచ్చారనమాట. టాప్ కలర్ కాంబినేషన్తో దీనిపైన సర్కిల్స్ టైప్ ఆఫ్ డిజైన్ వచ్చింది. అలాగే చున్నీ కూడా ఫుల్ డిజైన్ ఇచ్చారు. ఇలా బాటమ్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే టైప్లో. అలాగే 4 సైడ్స్ కూడా టాప్ కలర్ కాంబినేషన్తో ఒక లేస్ వర్క్ని కూడా యాడ్ చేశారు. మనకి ఇది పటియాలా మోడల్లో ఉన్నటువంటి డ్రెస్. ఇది కాస్ట్ వచ్చేసి మనకి 1600 రూపీస్. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. ఇది వచ్చేసి మనకి ఇది స్కర్ట్ మోడల్ అండి. టోటల్గా మనకి సాటిన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్లోనే ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చారనమాట. అది కూడా మనకి 3 కలర్స్ వేరియేషన్ ఉంటుంది. పైన పార్ట్ చూసినట్లయితే కనుక ఎమరాల్డ్ గ్రీన్ కలర్, ఆ తర్వాత మనకి వీట్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు మిడిల్ పార్ట్లో. తర్వాత చూస్తే మనకి ఆరెంజిష్ కలర్ ఎక్కువ కనిపిస్తుంది అనమాట. ఈ 3 కలర్స్ వేరియేషన్లో కూడా డిఫరెంట్ డిజైన్స్తో మనకి సాటిన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అనమాట. టోటల్గా ఫాలింగ్ ఫ్యాబ్రిక్తో మనకి స్కర్ట్ పార్ట్ ఇచ్చారు. బ్లౌజ్ పార్ట్ చూసినట్లయితే అంటే మరీ లాంగ్ బ్లౌజ్ అలాగే షార్ట్ బ్లౌజ్ కాకుండా మీడియం బ్లౌజ్ ఇచ్చారనమాట. ఇది కూడా నావీ బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకుని టోటల్గా మిర్రర్ వర్క్ బీడ్స్ వర్క్తో పాటు ఆ జరీ వర్క్ కూడా మనకి యాడ్ చేస్తూ చాలా గ్రాండ్ లుక్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ ఇలా ఉంటుంది. బ్యాక్ సైడ్ చూసినట్లయితే కనుక కింద బోర్డర్లో మాత్రమే మనకి, అంటే కింద ఎడ్జ్లో మాత్రమే ఒక బోర్డర్ లాగా క్రియేట్ చేశారు. దీనికి వచ్చేసి మనకి చున్నీ టోటల్గా ఇలా ఉంటుంది. అంటే నేవీ బ్లూ కలర్ కాంబినేషన్తోనే గోల్డ్ కలర్తో మనకి ఇలా ఒక చిన్న బార్డర్ ఇచ్చారు. ఈ డ్రెస్ కాస్ట్ మనకి చాలా రీజనబుల్ అమౌంట్కే అవైలబుల్ ఉందండి. ఓన్లీ 2390 రూపీస్. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ మనం చూడబోయే వెరైటీ కూడా కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ అండి. ఇంతకుముందు ఒక డిఫరెంట్ ప్యాటర్న్ చూసాం మనం స్టార్టింగ్లో. ఇది వచ్చేసి మనకి స్కర్ట్ మోడల్లో ఉంటుందన్నమాట. అంటే ఒక పెటికోట్ లాగా మనకి లోపల ఇన్నర్ పార్ట్ లాగా ఇచ్చేసారు పైన వచ్చేసరికి, అంటే కొంచెం బేస్ నిలబడే విధంగా. ఇదంతా కూడా మనకి లైట్ వీట్ కలర్ కాంబినేషన్తో ఉంటుంది. కింద బోర్డర్లో మాత్రమే మనకి ఒక చిన్న ఆరెంజ్ కలర్ బోర్డర్ అనేది యాడ్ చేశారు. అంటే మిగిలిన పార్ట్ అంతా కూడా లైట్ వీట్ కలర్ కాంబినేషన్. దీనికి టాప్ వచ్చేసి టోటల్గా కింద బోర్డర్ ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్ కాంబినేషన్తో మనకి ఇక్కడ టాప్ ఇచ్చారనమాట. ఆరెంజ్ కలర్ కాంబినేషన్తో ఉంటుంది. ఇది మాత్రం చాలా గ్రాండ్గా మనకి వీనెక్ మోడల్ తీసుకుని నెక్ పార్ట్ మొత్తం కూడా చాలా స్టైలిష్గా గ్రాండ్గా ఉండే విధంగా పిటాయి వర్క్ విత్ కుందన్స్తో అక్కడక్కడ మనకి ఫ్లవర్స్లో మిర్రర్స్ అనేది యాడ్ చేస్తూ చాలా హెవీగా ఇచ్చారు. ఆ తర్వాత అంతా కూడా మనకి 2 సైడ్స్ ఇక్కడ మనకి కట్ మోడల్లో తీసుకుని, అంటే ప్లాజోకి మనం ఎలాంటి టాప్ అయితే యూస్ చేస్తామో అదే టాప్ మనకి ఇది కట్ మోడల్లో ఇచ్చారనమాట.
టూ సైడ్స్ కూడా మనకి చాలా గ్రాండ్గా ఉండే విధంగా జరీ వర్క్తో పాటు కుందన్స్ అండ్ మిర్రర్ వర్క్ కూడా యాడ్ చేశారు. చాలా గ్రాండ్ లుక్ వచ్చింది. దీనిపైన చున్నీ వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ నెట్టెడ్ మెటీరియలే ఇచ్చారు. అలా కాకుండా మనం స్కర్ట్ కాకుండా ఇట్లా బాటమ్ కూడా యూస్ చేయొచ్చు అనమాట. అంటే చుడిదార్ టైప్లో బాటమ్ కూడా ఇచ్చారు. అంటే 4 పీసెస్ ఇచ్చారు. 2 in 1 పర్పస్ యూస్ చేసుకోవచ్చు. ఓకే, ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి మనకి ఓన్లీ 1575 రూపీస్కి డ్రెస్ అవైలబుల్ ఉంది. విఘ్నేశ్వర డ్రెస్సెస్లో ఇలాంటి డిఫరెంట్ కలెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇది స్ట్రైట్ కట్ మోడల్ వస్తుందండి. టోటల్గా బ్లాక్ కలర్ కాంబినేషన్ ఉంటుంది టాప్ మొత్తం కూడా. దీనికి బ్లాక్ కలర్తోనే మనకి అంటే బ్లాక్ కలర్ అనేది ఎక్కువ ఎలివేట్ అయ్యే విధంగా కాలర్ నెక్ ఇచ్చేసి గోల్డ్ కలర్తో ఒక చిన్న గోట్ వర్క్ ఇచ్చారు. అలాగే ఇది ఫాలింగ్ ఫ్యాబ్రిక్ అనమాట, ప్యూర్ షిఫాన్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. టోటల్గా ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా చాలా గ్రాండ్గా ఆరెంజ్ కలర్, పింక్ కలర్, అలాగే గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉండే విధంగా టోటల్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది విత్ కుందన్స్తో. జిప్ సిస్టమ్ అనేది మనకి ఫ్యాషన్. మొత్తం కూడా జిప్ సిస్టమ్ ఇచ్చేసి 2 సైడ్స్ ఎడ్జ్లో మాత్రం అంటే జిప్కి అటు ఇటు వైపు మనకి గోల్డ్ కలర్తో మనకి డిజైన్ ఇచ్చేసి విత్ కుందన్స్ అనేది యాడ్ చేశారు. పైన పార్ట్ నుంచి కింద పార్ట్ వరకు కూడా మొత్తం టోటల్గా మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ అండ్ డిజైన్ అనేది ఎలివేట్ అయ్యే విధంగా ఇచ్చారు. ఇక్కడ కూడా మనకి కొంచెం యాపిల్ కట్ లాగా తీసుకున్నారనమాట. ఫ్రంట్ వచ్చేసి కింద ఇది స్ట్రైట్ కట్ మోడల్ కాబట్టి ఆల్మోస్ట్ కొంచెం లెంతీగానే ఉంటుంది. దీనికి హ్యాండ్స్ కూడా మనకి ఫుల్ అంటే డిజైన్ అనేది చక్కగా ఎలివేట్ అయ్యే విధంగా 3/4 హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ వచ్చే విధంగా ఇచ్చారు. ఇక్కడ కూడా మనకి పింక్ అండ్ ఆరెంజ్ కలర్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఒక ప్యాచ్ వర్క్ అనేది మనకి హ్యాండ్స్ పార్ట్లో యాడ్ చేశారు. ఇది వచ్చేసి మనకి టోటల్గా టాప్ పార్ట్ అండి. దీనికి బాటమ్ అండ్ చున్నీ ఎలా ఇచ్చారో చూద్దాము. బ్రైట్ కలర్ సేమ్ అదే కలర్ కాంబినేషన్తోనే మనకి బాటమ్ ఇచ్చారు. చున్నీ కూడా మెయిన్ కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ ఉంది, అలాగే బాటమ్ వచ్చేసి రెడ్ కలర్ ఉంది. కాబట్టి ఈ 2 కలర్స్ వేరియేషన్తోనే మనకి ఈ డ్రెస్ అనేది డిజైన్ చేశారు చున్నీ పార్ట్ అనేది. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి మనకి 2390 రూపీస్. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి యాంటిక్ కలర్ కాంబినేషన్ అండి. సపోటా కలర్లోనే మనకి జరీ అనేది మిక్స్ చేశారనమాట. చాలా మనకి మంచి షైనింగ్ లుక్ వచ్చే విధంగా చాలా గ్రాండ్గా డిజైన్ చేశారు. మొత్తం కూడా మనకి యాంటిక్ కలర్ కాంబినేషన్ మీద ఫ్లవర్స్ అనేది ఎలివేట్ అయ్యే విధంగా ఈ స్కర్ట్ పార్ట్ ఇచ్చారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి టోటల్గా స్కర్ట్ పార్ట్ అనేది ఇలాగే కంటిన్యూ అవుతుంది. దీనికి టాప్ పార్ట్ చూసినట్లయితే కనుక చాలా గ్రాండ్గా మంచి కలర్ఫుల్గా కనిపించే విధంగా టాప్ ఇచ్చేశారు. ఓకే, ఇది వచ్చేసి మనకి కట్ మోడల్లో ఇచ్చారు. స్కర్ట్ పార్ట్ ఆల్రెడీ మనం చూసాం కదా. స్కర్ట్ పార్ట్ ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ కాంబినేషన్ అనేది మనకి ఇక్కడ వర్క్ అనేది హైలైట్ అయ్యే విధంగా తీసుకున్నారు. నెక్ పార్ట్లో కాలర్ నెక్ ఇచ్చారు, ఒక చిన్న కాలర్ నెక్. దానిపైన కూడా మనకి బీడ్స్ అండ్ కుందన్ వర్క్, అలాగే మనకి మొత్తం కూడా జరీతోని థ్రెడ్ వర్క్ అనేది మిక్స్ అయ్యే విధంగా వచ్చింది. ఇది సపరేట్ మనకి ప్యాచ్ వర్క్ లాగా కట్ వర్క్ ఇచ్చారు 2 సైడ్స్ ఎడ్జెస్లో షోల్డర్ పార్ట్లో. క్లాత్ బటన్స్ ఇచ్చారు. ఇంకొక సైడ్ ప్యాచ్ వర్క్ వచ్చేసి బెల్ట్ పార్ట్ కూడా మనకి కవర్ అయ్యే విధంగా కింద వరకు వచ్చింది. తర్వాత అంతా కూడా మనకి కట్ మోడల్లో ఇచ్చారనమాట. దీనికి చున్నీ కూడా మనకి టాప్ ఏ కలర్లో అయితే ఉందో అదే కలర్ కాంబినేషన్లో చున్నీ ఇచ్చారు. ప్లస్ మనకి ఒక చిన్న బోర్డర్ కూడా యాడ్ చేశారు. అంటే 3 పీసెస్ కూడా మనకి 2 కలర్స్ వేరియేషన్తో ఇచ్చారు. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1790 రూపీస్. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర డ్రెస్సెస్లో ఇంకా చాలా ఉన్నాయండి. విఘ్నేశ్వర డ్రెస్ అడ్రస్ వచ్చేసి మనకి ఎర్రగడ్డ సుందర్నగర్ కాలనీ మెయిన్ రోడ్లో ఉంటుంది. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది మనకి ప్లాజో మోడల్లోనే మనకి స్కర్ట్ టైప్ ఆఫ్ లుక్ వస్తుందండి. ప్లాజో అనేసరికి మనకి కొంచెం ప్యారలల్గా ప్యాంట్ ఇస్తారు కదా, అలా కాకుండా ఇది మనకి స్కర్ట్ మోడల్లో తీసుకున్నారనమాట. ప్యాంట్ మోడలే కానీ స్కర్ట్ లాగా కనిపిస్తుంది. ఇది వచ్చేసి మనకి క్రీమ్ కలర్ నెట్టెడ్ పైన మొత్తం కూడా క్రీమ్ కలర్ కాంబినేషన్ క్రీపర్ వర్క్, అలాగే గోల్డ్ కలర్తో మనకి చిన్న చిన్న ఫ్లవర్స్తో ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా వచ్చే విధంగా ఇచ్చారు. అలాగే ఈ బాటమ్కి వచ్చేసరికి కింద ఎడ్జ్లో మనకి గోల్డ్ కలర్ ఒక చిన్న బోర్డర్ కూడా యాడ్ చేశారనమాట. టోటల్గా మనకి బాటమ్ పార్ట్ అనేది ఇలా ఉంటుంది. దీనికి టాప్ ఎలా వచ్చిందో చూద్దాము. టాప్ వచ్చేసి మనకి రా సిల్క్ మెటీరియల్లోనే జూట్ మిక్స్ ఉన్నటువంటి ఫ్యాబ్రిక్, దట్టు మనకి షైనింగ్ ఫ్యాబ్రిక్ తీసుకుని ఒక డిఫరెంట్ ప్యాటర్న్ ఇచ్చారు. పైన చూసినట్లయితే హై నెక్ మోడల్ వచ్చే విధంగా చాలా రేర్గా మనకి ఇలాంటి టైప్ ఆఫ్ డిజైన్స్ అనేది అవైలబుల్ ఉంటాయి. ఇదంతా కూడా కట్ వర్క్ మోడల్లో లీఫ్ని మనకి కట్ వర్క్ స్టైల్లో తీసుకుని మధ్యలో అక్కడక్కడ కూడా కట్ వర్క్ లాగా డిజైన్ చేశారనమాట. టోటల్గా ఆరెంజ్ కలర్ కాంబినేషన్తోనే ఇచ్చారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. అలాగే హ్యాండ్స్ కూడా ఫుల్ హ్యాండ్స్ ఇచ్చేసి నెక్ పార్ట్లో ఎలాంటి డిజైన్ అయితే మనం యాడ్ చేసామో సేమ్ అదే టైప్ ఆఫ్ డిజైన్ని మనకి ఇక్కడ రిస్ట్ దగ్గర ఇచ్చారు. అలాగే కింద పార్ట్ చూసినట్లయితే కనుక ఒక క్రాస్గా ఉండే విధంగా మనకి ఇక్కడ ప్యాటర్న్ అనేది ఇచ్చారు. ఈ బాటమ్ టాప్ పార్ట్ ప్యాటర్న్ అనేది ఒక లైన్ క్రాస్ లైన్స్ లాగా తీసుకుని దాని లోపల అంతా కూడా మనకి పైన ఏదైతే కట్ వర్క్ ఇచ్చారో అదే కట్ వర్క్ని మనకి ఇక్కడ కూడా కవర్ చేశారు. కలర్ కాంబినేషన్
మాత్రం చాలా బాగుందండి. క్రీమ్ కలర్ కాంబినేషన్కి ఆరెంజ్ కలర్తో మనకి టాప్ ఇచ్చారు. అలాగే మనకి చున్నీ కూడా కింద బాటమ్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్ తీసుకున్నారనమాట. అంటే 3 పీసెస్ కూడా మనకి 2 కలర్స్ వేరియేషన్. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి 2925 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇప్పటి వరకు మనం డ్రెస్సెస్ చూసాము, అలాగే హాఫ్ సారీస్లో ఉన్నటువంటి వెరైటీస్ చూసాం కదా. ఇది వచ్చేసి మనకి డ్రెస్ మెటీరియల్ అండి. విఘ్నేశ్వర డ్రెస్సెస్లో ఆల్ వెరైటీస్ ఉంటాయి మనకి డ్రెస్సెస్కి సంబంధించి. కుర్తీస్, అలాగే డ్రెస్ మెటీరియల్స్, హాఫ్ సారీస్, టోటల్ మనకి పార్టీ వేర్ కలెక్షన్ అవైలబుల్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి డ్రెస్ మెటీరియల్ వీట్ కలర్ కాంబినేషన్ మీద బ్యాక్గ్రౌండ్లోనే కొంచెం డార్క్ కలర్ తీసుకుని సర్కిల్స్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. అలాగే మిడిల్ పార్ట్ అంతా చూసినట్లయితే కనుక మ్యాంగో డిజైన్ని డిఫరెంట్ కలర్స్తో మనకి ఫ్లోరల్ ప్రింట్ లాగా ఇచ్చారు అనమాట. ఆరెంజ్ కలర్ ఒక చోట, తర్వాత బ్లూ కలర్, ఎల్లో కలర్, గ్రీన్ కలర్, ఇట్లా మల్టీ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నారు. నెక్ పార్ట్ చూసినట్లయితే కనుక టోటల్గా చాలా స్టైలిష్గా ఉండే విధంగా కింద ప్రింట్కి తగ్గట్టుగా మనకి పైన డిజైన్ అంతా కూడా సపోటా కలర్ కాంబినేషన్ మిర్రర్ వర్క్ ఉంటుంది. అలాగే మనకి బీడ్ వర్క్తో ఒక 3 to 4 లైన్స్ అనేది యాడ్ చేశారు. టోటల్గా ఇది మనకి టాప్ పార్ట్ అనమాట. బోర్డర్ కూడా మనకి చిన్న బోర్డర్ అనేది ఆరెంజ్ కలర్ అనేది ఎలివేట్ అయ్యే విధంగా చిన్న బోర్డర్ కూడా ఇచ్చారు. ఇది టోటల్గా మనకి ప్యూర్ కాటన్ మెటీరియల్ వచ్చింది. దీనికి బాటమ్ చూద్దాం, బాటమ్ అండ్ చున్నీ ఎలా ఇచ్చారో. బాటమ్ వచ్చేసి టోటల్గా ఆరెంజ్ కలర్ తీసుకున్నారండి. దీంట్లో మనకి ఫ్లవర్స్ అంతా కూడా ఆరెంజ్ కలర్ ఉంటుంది. అలాగే కింద బోర్డర్లో కూడా ఆరెంజ్ కలర్ ఇచ్చారు కాబట్టి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రికే ప్లెయిన్ ఆరెంజ్ కలర్ ఇచ్చారు. ఈ చున్నీ మాత్రం మనకి బాందిని డిజైన్ యాడ్ చేశారనమాట. అంటే ఈ కింద మనకి ఫ్లోరల్ ప్రింట్లో ఎన్ని కలర్స్ అయితే వచ్చాయో, బ్లూ కలర్, ఆరెంజ్ కలర్, క్రీమ్ కలర్, అన్ని కలర్స్తో మనకి బాందిని టైప్ ఆఫ్ ప్రింటెడ్ ఉన్నటువంటి చున్నీ అనేది యాడ్ చేసి 4 సైడ్స్ కూడా ఒక చిన్నగా ఆరెంజ్ కలర్ కాంబినేషన్తో ఒక చిన్న బోర్డర్ అనేది ఇచ్చారు. చాలా స్టైలిష్గా ఉంటుందండి ఈ టైప్ ఆఫ్ మనకి ఫ్లోరల్ ప్రింట్ ఉన్నటువంటి డ్రెస్సెస్. ఇది వచ్చేసి డ్రెస్ మెటీరియల్. దీని కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ అమౌంట్కే అవైలబుల్ ఉంది, ఓన్లీ 1080 రూపీస్. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది మనకి గ్రే కలర్ కాంబినేషన్తో చందేరి, ప్యూర్ చందేరి ఫ్యాబ్రిక్ ఇచ్చారండి. గ్రే కలర్ కాంబినేషన్ ఉంటుంది. పైన నెక్ పార్ట్ చూసినట్లయితే కనుక ఆరెంజ్ అండ్ రెడ్ కలర్కి మధ్యలో బీడ్ వర్క్తో ఒక లైన్ లాగా డిజైన్ చేశారు. కుందన్స్ అండ్ బీడ్ వర్క్తో వచ్చింది. అలాగే ఈ గ్రే కలర్ కాంబినేషన్ పైన అంతా కూడా మనకి 2 to 3 వేరియేషన్స్తో మనకి బంచెస్ ఇచ్చారు. ఒకటి వచ్చేసి మనకి ఈ టైప్ ఆఫ్ బంచ్ ఉంటుంది. లోపలంతా కూడా మనకి పింక్ స్టోన్స్ అండ్ మిర్రర్ వర్క్ ఇచ్చారు. ఇంకొక బంచ్ చూసినట్లయితే కొంచెం డిఫరెంట్గా డిజైన్ చేశారనమాట. అంటే గ్రీన్ కలర్ అనేది ఎక్కువ ఎలివేట్ అయ్యే విధంగా ఇచ్చారు. ఇంకొక బంచ్ వచ్చేసి మనకి సేమ్ కలర్సే యూస్ చేశారు, కానీ ఆ ఫ్లవర్స్లో ఉన్నటువంటి షేప్ అనేది మనకి డిఫరెంట్గా తీసుకున్నారనమాట. మొత్తం షోల్డర్ పార్ట్ అంతా కూడా చాలా నీట్గా కనిపించే విధంగా డిజైన్ అనేది చక్కగా ఎలివేట్ అయ్యే విధంగా మంచి షైనింగ్ లుక్తో ఇచ్చింది. మొత్తం కూడా మనకి ప్యూర్ చందేరి ఫ్యాబ్రిక్ ఉంటుంది. దీనికి బోర్డర్ కూడా మనకి చాలా స్టైలిష్గా ఇచ్చారండి. పైన టాప్లో ఫ్లవర్స్ ఏదైతే ఉందో ఆ ఫ్లవర్స్లో ఎన్ని కలర్స్ అయితే యూస్ చేశారు, పింక్, ఆరెంజ్, పీచ్ కలర్, సేమ్ అవే కలర్స్ అనేది మనకి ఇక్కడ కూడా తీసుకుని కొంచెం నెట్టెడ్ ఫ్యాబ్రిక్ లాగా, అలాగే మనకి కొంచెం నవారు బద్ది అల్లిక అంటారు కదా, ఆ టైప్లో డిజైన్ చేశారనమాట కింద దామన్ పార్ట్ అంతా కూడా. అలాగే దీనికి బ్యాక్ సైడ్ కూడా ఒక మోటివ్ అనేది ఇక్కడ డిజైన్ చేశారు. కొంచెం బిగ్ సైజ్లో ఉండే విధంగా సేమ్ కలర్స్ అనేది యూస్ చేస్తూ ఇచ్చారు. దీనికి హ్యాండ్స్ పార్ట్ చూసినట్లయితే కనుక మనకి ఇలా ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ మధ్యలో వచ్చేసరికి గ్రే కలర్ కనిపించే విధంగా ప్లెయిన్ బోర్డర్ ఇచ్చారు. టాప్ పార్ట్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది. దీనికి బాటమ్ అండ్ చున్నీ చూద్దాం. బాటమ్ వచ్చేసి మనకి రెడ్ కలర్ కాంబినేషన్ అండి. ఇక్కడ మనకి రెడ్ కలర్ కూడా ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి రెడ్ కలర్తోనే మనకి బాటమ్ ఇచ్చారు. అలాగే చున్నీ కూడా మనకి మార్బుల్ షిఫాన్ తీసుకుని గ్రే కలర్తో ఒక చిన్న గోట్ వర్క్ లాగా ఇచ్చారనమాట. చాలా స్టైలిష్ కలర్ కాంబినేషన్ అండి. ఈ డ్రెస్ మెటీరియల్ కాస్ట్ వచ్చేసి 1910 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి ఇవి దుపట్టాస్ అండి. ఇప్పుడు అందరూ కూడా రా సిల్క్ మెటీరియల్ ప్లెయిన్ అంటే బాటమ్ అండ్ టాప్ డిజైన్ చేయించుకున్న వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ దుపట్టాస్ అనమాట. చాలా స్టైలిష్గా మనకి పార్టీ వేర్ టైప్లో ఉంటాయి. దీని మిడిల్ పార్ట్లో అంతా కూడా మనకి చిన్న బర్డ్స్ని డిజైన్ చేశారు. అలాగే బోర్డర్లో చూసినట్లయితే కనుక బ్లూ కలర్ అనేది యాడ్ చేశారు. ఇది మనకి బ్లూ కలర్ డ్రెస్సెస్ మీదకి కానీ, లేదు అంటే గ్రీన్ కలర్ డ్రెస్సెస్, అలాగే గోల్డ్ కలర్ మీద కూడా మనం ఈ దుపట్టాని డిజైన్ చేసుకోవచ్చు. అంటే విఘ్నేశ్వర డ్రెస్సెస్లో ఓన్లీ డ్రెస్ మెటీరియల్స్ మాత్రమే కాదు, మనకి సపరేట్గా ఇక్కత్ టైప్ ఆఫ్ డిజైన్ ఉన్నటువంటి దుపట్టాస్, అలాగే ఇట్లా కొంచెం డిఫరెంట్గా ఉన్నటువంటి దుపట్టాస్ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి. దీనికి బోర్డర్ కూడా మనకి గ్రాండ్గానే ఇచ్చారండి. 2 సైడ్స్ బోర్డర్ కూడా మనకి హెవీగా ఉండే విధంగానే డిజైన్ చేశారు. ఇట్లా అంటే బ్లూ కలర్ కాంబినేషన్తోనే కొంచెం లెంతీగా ఉండే విధంగా ఇచ్చారు. దీంట్లోనే మనం ఇంకొక డిజైన్ కూడా చూద్దాం. ఇది వచ్చేసి మనకి యానిమల్స్ ఉంటుంది. మొత్తం కూడా
యానిమల్స్తో డిజైన్ చేశారనమాట. డీర్స్ టైప్ ఆఫ్ డిజైన్ వచ్చింది. కింద వచ్చేసి మనకి ప్యారెట్స్ని ఒక బోర్డర్ లాగా కూడా ఇక్కడ డిజైన్ చేశారు. అంటే మన షోలో శాంపిల్కి కొన్ని మాత్రమే చూపిస్తున్నామండి. ఒకసారి మీరు విఘ్నేశ్వర డ్రెస్సెస్కి విజిట్ చేసినట్లయితే కనుక నంబర్ ఆఫ్ వెరైటీస్ చూడొచ్చు. డ్రెస్సెస్లో కానీ, దుపట్టాస్లో కానీ, పార్టీవేర్ కలెక్షన్స్లో కానీ ఆల్ వెరైటీస్లో మనకి నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయన్నమాట. దీని కాస్ట్ వచ్చేసి 1750 రూపీస్. చూశారు కదండి, విఘ్నేశ్వర డ్రెస్సెస్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్నీ మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీ మెయిన్ రోడ్లో ఉన్న విఘ్నేశ్వర డ్రెస్సెస్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగసు చూడతరమా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్.